Hi, this is Appal Naidu from JR Institute, Ranasthalam, Faculty of Bioscience. ఓకే, మనం ఇటీవల రీసెంట్గా జరుగుతున్నటువంటి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అండి. మనకి ఆగస్టు 3వ తేదీ నుండి మనకి ఎగ్జామ్స్ అనేవి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మరి వీటిల్లో ఈ ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో మన యాస్పిరెంట్స్ని అడిగినట్లయితే సైన్స్ బిట్లు చాలా టఫ్గా ఇవ్వడం అనేది జరుగుతుందండి. అయితే ప్రతి షిఫ్ట్లో కూడా బయాలజీ నుండి వచ్చినటువంటి బిట్స్ ఏంటంటే విటమిన్స్ నుండి ఎక్కువగా అడుగుతున్నారు. మన కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కొంతమంది మనకి మెసేజ్ ద్వారా తెలియజేసిన విషయం ఏంటంటే విటమిన్స్ లెసన్స్ కొంచెం ఈజీగా కొంచెం ఇంపార్టెంట్ అనుకుని ఏమైనా చెప్పండి సార్ అన్నారు. మన అభ్యర్థులు కోరిక మేరకు మనం విటమిన్స్ లెసన్ని ఈరోజు స్టార్ట్ చేస్తున్నామండి. అయితే మనకి విటమిన్స్ అంటే ఇటీవల జరుగుతున్నాయి కానీ విటమిన్స్ అనే లెసన్ అనేది మనకి ఏబిపిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ అలాగే ఆర్ఆర్బీలో కానీ ఎస్ఎస్సిలో కానీ కంపల్సరీగా మనం ఏ ఎగ్జామ్ రాసినా కానీ ఆ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక బయాలజీ నుండి ఒక బిట్ అడిగాడంటే ఆ బిట్ విటమిన్స్ నుండి రావడం అనేది జరుగుతుందండి. మరి అలాంటి టాపిక్ని మనం ఈజీగా చాలా సరళంగా చెప్పడానికి ప్రయత్నిద్దాం. ఓకే, మీరంతా ఏం చేయాలంటే మన జేఆర్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీలైతే స్టేటస్ కూడా పెట్టండి. ఇది ఫ్రీ క్లాసే కాబట్టి చాలామంది యాస్పిరెంట్స్కి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఓకే, కమన్ టు ద పాయింట్. మనం ఇప్పుడు విటమిన్స్ గురించి చాలా చక్కగా చెప్పుకుందామండి. విటమిన్స్ సారీ విటమిన్స్ అండి. మరి ఈ విటమిన్స్ గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారంటే విటమినాలజీ అంటారు. విటమిన్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే విటమినాలజీ అంటారండి. విటమినాలజీ అంటారండి. అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అంటే విటమినాలజీ అంటారండి. ఓకే, విటమిన్ల గురించి ద స్టడీ ఆఫ్ విటమిన్స్ ఈజ్ నోన్ యాజ్ విటమినాలజీ అని అంటారండి. మరి ఈ విటమిన్ల గురించి మనం గత ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ ఏంటంటే విటమిన్స్ గురించి అధ్యయనం చేయు సెంచరీ ఏంటని అడిగాడండి. ఏ శతాబ్దంలో విటమిన్ల గురించి అధ్యయనం చేయడం కానీ విటమిన్ల గురించి ఎక్కువగా స్టడీ చేయడం అనేది ఏ శతాబ్దంలో జరిగిందంటే మనకి ఏపీఎస్ఐ కానిస్టేబుల్లో ఈ బిట్ ఎక్కువగా అడగడం అనేది జరిగిందండి. 18వ శతాబ్దంలో మనకి ఈ విటమిన్స్ గురించి అధ్యయనం చేయడం జరిగిందండి. దీనికి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ శతాబ్దం అని అడిగితే 18వ శతాబ్దంలో విటమిన్స్ గురించి చెప్పడం అనేది జరిగిందండి. మరి మొట్టమొదటిసారిగా ఆ విటమిన్స్ గురించి ప్రస్తావన ఏంటి, దాని యొక్క చరిత్ర ఏంటి, దాని యొక్క నేపథ్యం ఏంటి అనేది ఒక 2 నిమిషాలు మనం చెప్పుకుందాం. అయితే దీని గురించి మొట్టమొదటిసారిగా కాశ్మీర్ ఫంక్ అనే వ్యక్తి విటమిన్స్ గురించి విటమిన్లకి పేర్లు పెట్టడం జరిగిందండి. ఓకేనా? విటమిన్ ఏ ఆర్ డి ఆర్ ఈ కే బి సి అని కొన్ని రకాల పేర్లు పెట్టడం అనేది జరిగిందండి. అసలు విటమిన్స్ని మొట్టమొదటిసారిగా ఏ భాషలో స్టడీ చేయడం జరిగిందంటే గ్రీకు భాషలో స్టడీ చేయడం అనేది జరిగింది. మరి గ్రీకు భాషలో ఎలాంటి పదం నుండి వచ్చిందంటే వైటా అనే పదం నుండి, గ్రీక్ భాషలో వైటా అనే పదం నుండి విటమిన్స్ అనే ఇంగ్లీష్ పదం వచ్చిందండి. విటమిన్స్ అనే గ్రీక్ భాషలో వైటా అనే భాషా పదం నుండి మనకి విటమిన్స్ అనే ఇంగ్లీష్ పదం రావడం అనేది జరిగింది. మనం తెలుగులో కూడా విటమిన్స్ అంటాం సాధారణంగా. అయితే వీటిని మరి వైటా అంటే ఏంటి? గ్రీక్ భాషలో వైటా అంటే అర్థం ఏంటంటే లైఫ్ అండి.
లైఫ్. లైఫ్ అంటే జీవము, జీవితం. ఓకే, జీవము లేదా జీవితం అంటే మన జీవితానికి సంబంధించినటువంటి లేదా మన జీవానికి సంబంధించినటువంటి వచ్చినటువంటి ఏకైక కాన్సెప్ట్. అంటే ఏకైక మనకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటంటే, మనకు తీసుకునే ఆహార పదార్థాల వల్ల మన జీవానికి ఒక మంచి ప్రేరణగా ఉండే పదార్థాలని ఏమంటారంటే విటమిన్స్ అని అంటారండి. వీటికి మారు పేర్లు కూడా ఉన్నాయి. ఇవి ఎంజైమ్స్గా పనిచేస్తాయండి. అలాగే అంటే మనకి ఎంజైమ్స్ అంటే మన బాడీలో 2 రకాల గ్రంథులు ఉంటాయి. మనం హార్మోన్ సిస్టమ్ వచ్చినప్పుడు, ఎండోక్రైన్ సిస్టమ్ వచ్చినప్పుడు దాని గురించి వివరంగా చెప్తాం. మానవ శరీరంలో 2 రకాల గ్లాండ్స్ ఉండడం అనేది జరుగుతుందండి. ఆ 2 టైప్ గ్లాండ్స్కి మనం ఏం చేస్తామంటే, ఒకటి నాళగ్రంథు, 2 వినాళ గ్రంథులు. వినాళ గ్రంథుల నుండి విడుదలయ్యే వాటిని హార్మోన్స్ అని అంటాం. అలాగే నాళగ్రంథుల నుండి విడుదలయ్యే వాటిని ఎంజైమ్స్ అంటాం. ఎంజైమ్స్ అనేవి డైజెస్టివ్ సిస్టంలో యాక్టివ్గా పనిచేస్తాయి. హార్మోన్స్ అనేవి మన యొక్క మెటబయాసిస్ జీవక్రియలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. మరి ఆ ఎంజైమ్స్కి యాక్టివ్గా పనిచేయడానికి ఉపయోగపడే పదార్థాలను, ఆహార పదార్థాలను కూడా విటమిన్స్ అని అంటారు. అందుకే వీటిని సహ ఎంజైమ్స్, కో ఎంజైమ్స్ అని అంటారు. సహ ఎంజైమ్స్ ఆర్ కో ఎంజైమ్స్, కో ఎంజైమ్స్గా ఈ విటమిన్స్ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుందండి మానవ శరీరంలో. ఆ తర్వాత వీటిని ఎసెన్షియల్ సబ్స్టెన్సెస్ అంటారండి. ఎసెన్షియల్ సబ్స్టెన్స్ ఆవశ్యక పదార్థాలు. వీటి అవసరం ఎంతైనా ఉంది. ఇవి మనం కంపల్సరీగా తీసుకోవాలి. మన జీవానికి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని మనం ఏమని పిలుస్తామంటే ఆవశ్యక పదార్థాలు, ఆవశ్యక పదార్థాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఆవశ్యక పదార్థాలు ఆర్ ఎసెన్షియల్ సబ్స్టెన్సెస్, ఎసెన్షియల్ సబ్స్టెన్సెస్, ఎసెన్షియల్ సబ్స్టెన్సెస్ అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. వీటిని మళ్ళీ జీవ రసాయనాలుగా ఉపయోగిస్తాం. ఎందుకంటే మన విటమిన్స్ అనేవి మన బాడీలో అనేక కెమికల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి తోడ్పడతాయి. అందుకే వీటిని కో ఎంజైమ్స్ అని అంటాం. అలాగే వీటిని జీవరసాలు అంటే బయోకెటలిటిక్స్ అని అనడం అనేది జరుగుతుందండి. అంటే జీవ ఉత్ప్రేరకాలుగా వీటిని ఏమంటారంటే జీవ ఉత్ప్రేరకాలుగా పిలవటం అనేది జరుగుతుందండి. జీవ ఉత్ప్రేరకాలుగా పిలవటం అనేది జరుగుతుంది. మరి ఈ విషయానికి వచ్చేటప్పటికి ఇవి మన శరీరంలో అంతగా ఉపయోగపడతాయి కాబట్టి వీటిని న్యూట్రిషన్ పరంగా మనం ఏమంటామంటే మైక్రో న్యూట్రియంట్స్ అంటామండి. న్యూట్రిషన్లో మనకి న్యూట్రిషన్ లెసన్ చెప్పుకునే ముందు అంటే న్యూట్రిషన్లో సబ్ పార్ట్. కాకపోతే మన న్యూట్రిషన్ గురించి, పోషణ గురించి చెప్పుకునేటప్పుడు మనం తీసుకునే ఆహారం అనేది ఎలా ఉంటుందంటే, ఓకేనా, స్థూలంగా తీసుకున్నట్లయితే స్థూల పోషకాలు, సూక్ష్మంగా తీసుకున్నట్లయితే సూక్ష్మ పోషకాలుగా చెప్పడం జరుగుతుందండి. మరి స్థూలంగా అంటే ఎక్కువగా తీసుకునే ఆహార పదార్థాలని స్థూల పోషకాలని, తక్కువగా తీసుకునే వాటిని సూక్ష్మ పోషకాలని అంటారండి. మరి వీటిని ఏమంటారంటే సూక్ష్మ పోషకాలు అని అంటారండి. సూక్ష్మ పోషకాలుగా పిలువబడే వాటిని ఏమంటారంటే మనకి విటమిన్స్ అండ్ మినరల్స్ని మనము సూక్ష్మ పోషకాలుగా చెప్పడం అనేది జరుగుతుందండి. మరి ఈ విషయానికి వచ్చేటప్పటికి కాశ్మీర్ ఫంక్ అనే వ్యక్తి విటమిన్స్కి ఆ పేర్లు పెట్టాడు. ఈ కాశ్మీర్ ఫంక్ అనేవాడు ఏ దేశ నావికులపైన ప్రయోగాలు చేశాడంటే, ఇతను జపాన్ దేశంలో ఉన్నటువంటి నావికులపైన ప్రయోగాలు చేయడం అనేది జరిగిందండి. ఏ దేశం అంటే జపాన్ దేశ నావికులపైన ప్రయోగాలు చేయడం అనేది జరిగిందండి. ఇతను జపాన్ నావికులపైన ప్రయోగాలు చేసి వారు బెరీ వ్యాధికి గురవడానికి గుర్తించాడు. ఇతను గుర్తించిన తర్వాత దీనికి ముందు ప్రస్తావనగా చెప్పాలంటే జేమ్స్ లిండ్ అనే వ్యక్తి ఏం చేశాడంటే స్కర్వీ వ్యాధి గ్రస్తులపైన ప్రయోగాలు చేశాడు. ఇతను స్కర్వీ వ్యాధి వ్యక్తులపైన ప్రయోగాలు చేసి ఇతను ఏం చేశాడంటే, ఓకే, స్కర్వీ వ్యాధి వారికి ఎలాంటి ఏ పదార్థాలు తీసుకుంటే ఈ వ్యాధి తగ్గుతుంది, లేకపోతే ఏ పదార్థాలు తినకపోవడం వల్ల వీళ్ళకి
ఇబ్బంది అవుతుందనేది ప్రయోగాలు చేసి ఇతను తాజా ఫలాలు లేదా నిమ్మ జాతి ఫలాలను తీసుకోవడం ద్వారా స్కర్వీ వ్యాధి తగ్గుతుంది అని ఇతను కనిపెట్టడం అనేది జరిగిందండి. తాజా ఫలాలు లేదా నిమ్మ జాతి సిట్రస్ జాతి నిమ్మ జాతి ఫలాలు పైన తినేవారిలో స్కర్వీ వ్యాధి నయం అవుతుందని గుర్తించడం జరిగిందండి. అంటే ఈ స్కర్వీ వ్యాధి అనేది దేని మీద ఆధారపడి ఉంటుందో విటమిన్స్ మీద ఆధారపడి విటమిన్ సి ద్వారా. అంటే మనం నిమ్మ జాతి ఫలాలను తినడం ద్వారా తాజా ఫలాలను తినడం ద్వారా స్కర్వీ వ్యాధిగ్రస్తుల్లో ఆ వ్యాధి నయం అవడం అనేది ఇతను గుర్తించడం అనేది జరిగిందండి. సో అందువల్ల ఇతను ఏదో ఒక పదార్థం అనేది ఈ వ్యాధిని తగ్గించడానికి ఉందని జేమ్స్ లిండ్ ముందుగానే గుర్తించడం అనేది జరిగిందండి. తర్వాత సర్ ఆఫ్కిన్స్ అనే వ్యక్తి ఏం చేశారంటే ఈ యొక్క పాలలో ఉన్నటువంటి పాలపైన ప్రయోగం చేశాడు. ఇతను పాలలో పెరుగుదలకు సంబంధించిన ఏదో పదార్థం ఉందని గుర్తించడం జరిగిందండి. పాలలో ఏదో ఒక పదార్థము ఉంది, అది అదే జీవరాశిలో పెరుగుదలకు ఉపయోగపడుతుంది అంటే దాంట్లో కూడా ఏమైనా విటమిన్స్ ఉన్నాయని ఈ ఇద్దరు కూడా ముందుగా చెప్పిన తర్వాత మన కాశ్మీర్ పంక్ అనేవాడు ఈ యొక్క ప్రయోగం చేసి జపాన్ నావికులపైన ప్రయోగం చేసి బెరీ వ్యాధిని తగ్గించడానికి వీరు ఆహారం పైన మనం తినే ధాన్యపు పొట్టులో ఏదో పాలిష్డ్ బియ్యం తినడం వల్ల వీరు నావికులు అనేవారు పాలిష్డ్ బియ్యం తినడం వల్ల ఆ ఆహారపు పొట్టులో ఏదో దీనికి సంబంధించిన పదార్థం మిస్ అవుతుందని గుర్తించి ఆ ఆహార పొట్టులో థయామిన్ అనే ఒక పదార్థము మిస్ అవుతుందని గుర్తించి తర్వాత వాటికి పేర్లు పెట్టడం అనేది ఎవరు చేశారో కాశ్మీర్ పంక్ అనే వ్యక్తి గుర్తించడం అనేది జరిగిందండి. ఇది మన విటమిన్స్ యొక్క హిస్టరీ నేపథ్యం అండి. తర్వాత మనకి ఈ యొక్క విటమిన్స్ అనేవి మానవ శరీరంలో ఏ విధంగా కరుగుతాయి అంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే ఏంటి, అలాగే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో మరింత వివరంగా చెప్పుకుందాం. అందాక ఇంట్రడక్షన్ కోసం ఇక్కడ డైలీ కూడా మన జేఆర్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్ దీంట్లో మన యూట్యూబ్ ఛానల్లో మనకి డైలీ బయాలజీ అండ్ జీకే కరెంట్ అఫైర్ క్లాసులు అనేవి ఈరోజు నుండి ఎవ్రీడే కూడా అప్డేట్ చేయడం అనేది జరుగుతుందండి. మీరంతా ఏం చేయాలంటే సపోర్ట్ చేయండి. ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, స్టేటస్ పెట్టండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.